నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో ఈ గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాము, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని విగ్రహంగా చెప్పాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దాదాపుగా 14వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ ఒక యవనస్తుని తీసుకొని యేసు ప్రభు యొక్క శిశువుల దగ్గరికి రావడం జరిగింది. ఆ యవనస్తునికి మూగ దయ్యం పట్టింది. ఆ దయ్యము వాని అగ్నిలోను నీళ్ళలోను పడివేస్తుంది. అది ఎప్పుడంటే అప్పుడే వానికి దయ్యం పడుతుంది. దయ్యం పట్టినప్పుడంతా వాడు నురుగు కార్చుకుంటాడు. తర్వాత దయ్యం వచ్చినప్పుడు వాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు, పండ్లు కొరుకుతాడు, నురుగు కార్చుకుంటాడు, మూర్ఛవాయు వచ్చినట్లుగా మన స్థితి అయిపోతుంది. వాడు భయంకరంగా బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ యొక్క బాధ, ఇబ్బంది తన తండ్రి చూడలేక యేసు ప్రభు శిశువుల దగ్గర తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు శిశువుల దగ్గర తీసుకొని వస్తే వాళ్ళు దాన్ని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు మరి యేసు ప్రభు దగ్గరికి తన తండ్రి తీసుకొని వచ్చాడు. ఆ బాబుని, ఆ యవనస్తుని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి, అయ్యా, వీని పరిస్థితి ఇలా ఉంది, వీడు దయ్యం పడుతుంది వీనికి, ఇదిగో వీడు అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు, గనక వీడిని, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యుల దగ్గరకు వచ్చాము. వారు మరి దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. నీవేమైనా మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అని ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి యొక్క ప్రార్థన ప్రభువారు విని దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నమ్ముట నీవంత అయితే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏదైనా కానీ నమ్మాలి. నమ్మినప్పుడు సమస్తమును సాధ్యమే. నువ్వు దేవుని మీద ఎంతైతే నమ్మకంగా బ్రతుకుతావో నీ నమ్మకాన్ని బట్టే దేవుడు నీకు పనులు చేస్తాడు. నువ్వు నమ్ముకోకుండా ఉంటే ఏ పనులు నీకు చేయడు దేవుడు. ఇంకోటి ఏమిటంటే, మనం ఒక నమ్మకం అనేది ఎలాంటిదంటే, నీకు కోరిక కూడా ఉండాలి. ఫలాని యొక్క విధానంగా నేను ఎదగాలని కోరిక ఉండాలి. జాబ్ చేసే వ్యక్తి ఇంకా పై స్థానానికి వెళ్ళాలని ఒక ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. లేకపోతే జాబు కావాలనుకునే వ్యక్తి ఎలాగైనా దేవుడు నాకు సహాయం చేస్తాడని పూర్తి నమ్మకంతో నువ్వు కష్టపడినప్పుడు నువ్వు ఒక జాబ్ సంపాదిస్తావు. ఎగ్జామ్లు పాస్ అయ్యే వ్యక్తి కష్టపడి చదివి దేవుడు నన్ను ఖచ్చితంగా పాస్ చేస్తాడనే యొక్క ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నువ్వు పాస్ చేస్తాడు దేవుడు నిన్ను. కాబట్టి ఏదైనా, ఏ విషయంలో అయినా కానీ నువ్వెంతైతే నమ్ముతావో దేవుణ్ణి, ఆ నమ్మకం వల్లనే దేవుడు నీకు సహాయము చేస్తాడు. నమ్ముట నీవంతైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు. కానీ ఆ తండ్రి చక్కటి ప్రార్థన చేస్తాడు ఇక్కడ ప్రభుతో. ఏమంటాడు తెలిసినా, నమ్ముతున్నాను ప్రభువా, కానీ అపనమ్మకం ఉండుకోకుండా నాకు సహాయము చేయము అంటాడు. అంటే సాతానుడు ఏం చేస్తాడంటే, మనం నమ్ముతాము కానీ మనలో వాడు అపనమ్మకం తీసుకొని వస్తాడు, ఇది అవుతుందా కాదా అని. కాబట్టి ఎప్పుడైతే మనకు అపనమ్మకం వస్తుందో అప్పుడు ఆ పనులు జరగవు అన్నమాట. అందుకనే ఆ తండ్రి ప్రభువుతో చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం వస్తుంది, ఈ అపనమ్మకం రాకోకుండా తీసివే ప్రభువా అని దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఆ పిల్లవాడిలో ఉన్న ఆ యొక్క దయ్యాన్ని వెలుగొడతాడు. ఆ పిల్లవాడిలో ఆ దయ్యం వెళ్ళిపోతుంది. అది నురుగు కార్చుకొని ఆ చౌడి దయ్యం వెళ్ళిపోతుంది. తర్వాత శిశువులు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా, మేమెందుకు ఈ పని చేయలేకపోతున్నాం, కాబట్టి నువ్వెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టావు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం అని అడిగినప్పుడు ఆ 29వ వచనంలో అంటాడు, 9:29లో, మార్కు 9:29లో, ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇలాంటివి కార్యాలు జరగవు అంటాడు. అక్కడ ప్రార్థన వలన అన్నప్పుడు చిన్నగా 2 అని ఉంటుంది. ఆ కింద మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఉపవాసముతోనే నీవు జయిస్తారు మీరు అంటాడు. కాబట్టి మనం ఏదైనా మరి కార్యాలు చేయాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ఒక డౌట్ రావచ్చు, అయ్యా మాకు షుగర్ ఉంది, అయ్యా మాకు బీపీ ఉంది, ట్యాబ్లెట్లు వాడుతున్నాం, మేము ఎలా ఉపవాసం చేయాలని.
కొన్ని మనం ఉపవాస ప్రార్థనలో నియమాలు ఉన్నాయి. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు కదా, దానియేలు కేవలం కాయగూరలు మాత్రమే తీసుకున్నాడు. ఆయన ఏ మాంసాహారి తీసుకోలేదు. కాబట్టి ఆ విధంగా ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే కొన్ని తినకూడదు అనే వాటి విషయాల్లో మన నిరీక్షణ కలిగి ఉండాలి. కొన్ని ఇవి తీసుకోము, ఈ యొక్క 10 రోజులు మేము ఇవి ముట్టుకోవు. దేనికోసం ముట్టుకోమంటే ఈ యొక్క ఆహార విషయాల్లో పలానా తెలుసుకోకుండా నేను ఉపవాసం ఉండి దేవునితో ప్రార్థన చేస్తాం. ఒక రోజులో ఒక పూట ఉపవాసం ఉంటా. పొద్దున టిఫిన్ తీసుకోకుండా కేవలం నేను ట్యాబ్లెట్లు వాడుతున్నాను కాబట్టి దాని తగ్గట్టుగా పలానా యొక్క పాలు తీసుకుంటా, పలానా యొక్క జ్యూస్ తీసుకొని ఇంకా ఆహారం లేదు కానీ ఆ రోజంతా కూడా దేవునితో మాట్లాడుతా ప్రార్థన చేస్తానని అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన వలనే అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అవసరం. ఒకటి నమ్ముట నీకు అవసరం, నమ్మాలి దేవుణ్ణి. కాబట్టి రెండోది ఏమిటి, ఉపవాస ప్రార్థన కూడా ఎంతో అవసరం. అటు యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. విన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆత్మీయంగా ఎదిగించమని, వాక్యం అర్థం చేసుకునే భాగ్యం ఇమ్మని యేసు నామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. అందరికి వందనాలు.